శ్రీ రోహిత్ మునికీర్తన, వేరే కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవతి మేడం కూడా వాళ్ళందరూ కూడా వైస్ టీవీ కూడా 15 మార్కులు అమ్మాయికి. వచ్చిందా సార్ చేస్తున్నారు. 786 సేవా సంఘానికి గట్టిగా చప్పట్లు. 11 మంది దాకా రావడం జరిగింది. దాంట్లో స్కూల్ కి ఫస్ట్ వచ్చిన వారికి గతంలో సైకిల్ వ్యాచి వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సూళ్ళూరు నాయుడుపేట మండలంలో మొత్తం మన హెచ్ఎం గారు, మన ఎంఈఓ గారి కోరిక మేరకు 16 మందికి 15 మందికి మరి మండలం మొత్తం కూడా మేము మందు టౌన్కి ఇవ్వాలనుకున్నాం. కాదు, మా మండలంలో మొత్తం కూడా టాప్ వచ్చారు. మండలం మొత్తం ఇస్తే బాగుంటుంది హై స్కూల్స్ కంటే. మరి అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చిన హై స్కూల్లో 10th ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి చదివి మరి మీ స్కూల్ కి ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి గతంలో ఏ విధంగా అయితే మేము సైకిల్స్ ఇచ్చామో మరి ఈసారి కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి కూడా అదేవిధంగా సైకిల్ ఇచ్చి వాళ్ళతో మంచి భోజన కార్యక్రమం పెట్టుకొని మరి వాళ్ళకి స్మార్ట్ వాచ్లు కూడా ఇస్తామని చెప్పి ఎంఈఓ గారికి టాపిక్గా చెప్తున్నాను. మరి అదేవిధంగా గతంలో ఈ స్కూల్కి రావడం జరిగింది పేరెంట్స్ మీటింగ్ కి. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరూ సమక్షంలో 10th క్లాసు 500 పైసలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా గిఫ్ట్ అందిస్తానని చెప్పాను. మరి దాంట్లో భాగంగా స్కూల్ కి ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి మరి సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పాను. మరి మీరందరూ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి మన విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ రోజు 2 రోజుల నుంచి తల్లికి వందనం డబ్బులు కూడా మీ తల్లిదండ్రుల అకౌంట్ లో వేపిస్తా ఉన్నారు. మరి ఎంతమంది పిల్లలంటే గత ప్రభుత్వాల్లో మరి ఒకరికేసేదే చాలా కష్టంగా ఉంది హామీ ఇచ్చిన దాన్ని బట్టి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మన ప్రభుత్వం వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం వేస్తామని చెప్పి ఈ రోజు అంతమంది బిడ్డలకి 3 4 5 మంది ఉన్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయల లెక్కన గత 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఆ యొక్క కుటుంబ ప్రభుత్వ ఆశీర్వదిస్తూ మీ ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ అందరూ వాళ్ళ కుటుంబ ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా మన ఈ యొక్క స్కూల్ ఉపాధ్యాయులకి ఇంత గొప్పగా పిల్లలు చదివించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏపీ రాష్ట్రానికి పేరు తెచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయులకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.